మిత్రులకు నమస్కారం. విజయ్ భవ ట్రస్ట్ మానసిక వికాస గ్రూప్ వారు ఈ కరోనా టైంలో మనకు ఈ రకంగా వివిధ రంగాల వారికి చెందిన టాక్స్ అరేంజ్ చేయడం వారు ఎంతో అభినందనీయులు. నా పేరు చెక్కుపల్లి వెంకటరమణ. నేను ఇస్రోలో శాస్త్రవేత్తగా రాకెట్ మరియు శాటిలైట్ విభాగానికి చెందిన యూనిట్లో నేను పనిచేస్తున్నాను. మా స్వస్థలం సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి. నేను ప్రభుత్వ పాఠశాల నెంబర్ 2 స్కూల్ సూర్యాపేటలోనే చదువుకున్నాను. అసలు స్పేస్, అంతరిక్షం ఈ పదాలు అనగానే ఎవరికైనా మనకు ఏదో తెలియని జిజ్ఞాస కలుగుతుంది. ఈ పదాలు విన్న వెంటనే మనకు తెలియకుండానే మనం ఒక ఇమాజినేషన్లో ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. అసలు మన పనులన్నీ పక్కకు పెట్టేసి ఈ అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము కదా. రండి అయితే ఇప్పుడు మనం కూడా కొన్ని అంతరిక్ష విషయాలు తెలుసుకుందాము. ఈరోజు మన టాపిక్ ఇస్రో పురోగతి మరియు మానవ జాతి సేవలో భారత అంతరిక్ష టెక్నాలజీ. ముందుగా మనం స్టార్ట్ చేసే ముందు ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గురించి వారిని స్మరించుకుంటూ మొదలు పెడదాం. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం ఇస్రో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే భారతదేశం లాంటి పేద దేశాభివృద్ధి కేవలం శాస్త్ర సాంకేతిక రంగంతోటే సాధ్యమవుతుందని గ్రహించి ఆనాడు మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని ఒప్పించి భారత అంతరిక్ష పరిశోధనల వైపు తొలి అడుగులు వేసిన విజనరీ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఈరోజు మనం చూస్తున్న ఈ అంతరిక్ష విజయాలన్నీ కూడాను వారి కళల స్వరూపమే. ఇక అంతరిక్షం అంటే ఏమిటి? మన భూమి చుట్టూ వాతావరణం ఉంటుంది. దీన్ని మనం గాలి అంటాము. కేవలం ఈ వాతావరణమే ఈ భూమి మీద సకల జీవరాశి కూడా ప్రాణాలతో ఉండడానికి సహకరిస్తుంది. ఇదే మనం భూమి నుంచి 100 కిలోమీటర్ల పైకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు వాతావరణం కనిపించదు. సో సరిగ్గా అక్కడే మన అంతరిక్షం స్టార్ట్ అవుతుంది. సరే, మరి ఈ అంతరిక్షంతో ఉపయోగాలు ఏంటి మనకు? మనం కనుక ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటే కృత్రిమ ఉపగ్రహాలను మనం తయారు చేసి అంతరిక్షంలో నిర్దిష్ట కక్షలో కనుక ప్రవేశపెడితే ఆ శాటిలైట్స్ మనకు అంతరిక్షం నుంచి సేవలు అందిస్తాయి. అదెలా సాధ్యం? ఎందుకంటే అంతరిక్షంలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం కనుక ప్రవేశపెడితే అది నిరంతరం అదే కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఆ ఆబ్జెక్టు తిరిగినన్ని రోజులు కూడా మనకు సేవల్ని కూడా నిరంతరంగా అందిస్తూ ఉంటుంది. ఇది భూమి ఆకర్షణ శక్తి వల్ల ఇది సాధ్యమవుతుంది. సరే, మరి ఈ శాటిలైట్స్ని మనం ఎలా ప్రయోగించాలి? ఎలా మనం అంతరిక్షంలోకి పంపించగలుగుతాం? సరిగ్గా ఈ అవసరం తీర్చడానికే మన ముందుకు రయ్యమంటూ దూసుకొస్తుంది రాకెట్. ఓకే, మనకు అసలు తెలుసా మన భూమికి కూడా ఒక సహజ ఉపగ్రహం ఉందని తెలుసా మనం? ఎస్, మూన్. అదే మన చందమామ. చందమామ మన న్యాచురల్ శాటిలైట్ ఫర్ అవర్ ఎర్త్. ఓకే, ఇక అంతరిక్ష కేంద్రం అంతరిక్షంలోకి మనం రాకెట్ ద్వారా శాటిలైట్స్ని ప్రవేశపెడితే ఆ ప్రవేశపెట్టడానికి ఆ అంతరిక్ష సంస్థ యొక్క వద్ద మనకు శాటిలైట్ డిజైన్ చేసే టెక్నాలజీ ఉండాలి, వాటిని ప్రొడ్యూస్ చేయగలగాలి. అలాగే శాటిలైట్స్లో వాడే సెన్సార్స్ అయితేనేమి, మనకు కెమెరాస్ అయితేనేమి, డిఫరెంట్ పేలోడ్స్ అయితే వాటన్నిటిని డిజైన్ చేసి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ తర్వాత మనకు రాకెట్ టెక్నాలజీ ఉండాలి. కూరిన తర్వాత మనం లాంచ్ సైట్లో నుంచి రాకెట్ ప్రయోగము, శాటిలైట్ అమర్చి రాకెట్ ప్రయోగం చేసే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి.
ఫైనల్గా ఈ రాకెట్ని మరియు ఈ శాటిలైట్స్ని కూడా ట్రాక్ చేసేందుకు నిరంతరం, ఎందుకంటే మనకు శాటిలైట్స్ జీవితకాలం మొత్తం కూడాను 24/7 వాటిని కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. కాబట్టి వాటిని మనం ట్రాక్ చేసేందుకు మన దగ్గర ట్రాకింగ్ వ్యవస్థలు కూడా ఉండాలి. ఇక మన అంతరిక్ష ప్రయాణం ఈరోజు చూస్తున్న ఈ విజయాలు ఏదో జస్ట్ రాత్రికి వచ్చినవి కావు. గత 5 దశాబ్దాల మన స్ట్రగుల్ అయితేనేమి, కఠోర పరిశ్రమ అయితేనేమి, దానివల్ల ఈరోజు మనం ఇన్ని విజయాలు మనం చూడగలుగుతున్నాము. మొదటగా భారతదేశంలో అంతరిక్ష పరిశోధన అనేది 1962లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి సారథ్యంలో ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. ఆ పరిశోధన సంస్థ పేరు ఇన్కాస్పార్ అని పెట్టారు, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఆ మరుసటి సంవత్సరమే 1963లో మన భారతదేశం ఒక సౌండింగ్ రాకెట్ని దక్షిణ భారతదేశంలోని తిరువనంతపురం తీరం నుండి విజయవంతంగా ప్రయోగించింది. సో మన సాధారణ విజయ ప్రస్థానం ఆ రోజు మొదలైంది. ఇన్కాస్పార్ స్టార్ట్ చేసిన ఒక సంవత్సరంలోనే మనం ఈ విజయం సాధించగలిగాము. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రపంచ దేశాలన్నీ విస్మయపోయాయి, ఆశ్చర్యపోయాయి, ఏంటి భారతదేశం లాంచింగ్ చేయడం ఏంటి అనేసి. సో ఆ ప్లేస్ పేరు తుంబా. తర్వాత తదనంతరం ఆ తుంబాని టైల్స్గా డెవలప్ చేశారు. తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ టైల్స్ అని. అందులో మన ప్రఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా అప్పుడు యువ సైంటిస్ట్గా ఈ స్టేషన్ స్థాపించడంలో పనిచేశారు. ఒకసారి మనం ఆ ప్రయోగానికి సంబంధించిన వివరాలు చూడాలంటే, మనకు లాంచ్ ప్యాడ్ వచ్చేసి కొబ్బరి తోటల్లో ఉంది. కొబ్బరి తోటల్లో లాంచ్ ప్యాడ్. మనకు పశువుల కొట్టాన్ని ల్యాబ్గా వాడుకున్నారు. ఆ రోజులలో పశువుల కొట్టాన్ని ల్యాబ్గా వాడుకొని చర్చిని ఆఫీస్గా మార్చుకొని రాకెట్ యొక్క విడిభాగాలు అయితేనేమి, రాకెట్ యొక్క పేలోడ్స్ అయితేనేమి సైకిళ్ళ మీద లాంచ్ ప్యాడ్ వరకు తీసుకెళ్ళగలిగారు. ఈ పరిస్థితులన్నీ కూడాను మనకు ఆనాటి భారతదేశ పరిస్థితిని చెప్పకనే చెప్తాయి. అలాంటి సాధారణ పరిస్థితుల్లో మన అంతరిక్ష పరిశోధన స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1969 ఇండిపెండెన్స్ డే రోజు ఇస్రో అవతరించింది. ఇన్కాస్పార్ కాస్త ఇస్రోగా అవతరించింది. ఆ తర్వాత 1970 తీసుకొచ్చారు. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మన భారత అంతరిక్ష పరిశోధనలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తుంది. 1979లో మనకు లాంచింగ్ స్టేషన్ అనేది శ్రీహరికోటకు షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు శ్రీహరికోట పరిస్థితి ఈనాటి పరిస్థితి కంటే చాలా విభిన్నంగా ఉంది. కనీసం శ్రీహరికోట ఒక ఐలాండ్, చుట్టూ నీళ్ళుండి బంగాళాఖాతంలో ఒక చిన్న దీవి మాత్రమే. అక్కడికి చేరుకోవడానికి కనీసం రోడ్డు మార్గం కూడా లేదు, చిన్న చిన్న పడవలతోటి చేరుకోవాలి. అక్కడ కేవలం ట్రైబల్స్ ఉండేవారు. అటువంటి లొకేషన్ని ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఒక లాంచింగ్ స్టేషన్ సైట్గా దీన్ని డెవలప్ చేశారు గత 50 సంవత్సరాలలో. అయితే ఈ శ్రీహరికోటకు లాంచ్ సైట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఆ మరుసటి సంవత్సరమే 1980లో మొట్టమొదటిగా మన భారత టెక్నాలజీతో తయారు చేసిన రాకెట్ని ఉపయోగించి విజయవంతంగా మనం RS-1 అనే శాటిలైట్ని మనం ప్రయోగించడం జరిగింది, ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మిషన్కి మిషన్ డైరెక్టర్ వచ్చేసి మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు. వారి మాటల్లో చెప్పాలంటే నార్మల్గా ఈ SLV-3 రాకెట్ అనేది చిన్న రాకెట్ అయినా కానీ వారి మాటల్లో చెప్పాలంటే ఇది చిన్న రాకెటే కావచ్చు, కానీ ఇస్రో పురోగతికి ఇది ఎంతో పెద్ద స్టెప్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. అదే మాదిరిగా ఈరోజు మనం ఇస్రో ఆ రకంగా పురోగతి సాధించింది. ఇక 1981లో ఆ మరుసటి సంవత్సరమే మనం మొదటి కమ్యూనికేషన్ శాటిలైట్ని యాపిల్ శాటిలైట్ని మనం నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఆ యాపిల్ శాటిలైట్ గుర్తుకొచ్చేసరికి
మిత్రులు మీరందరూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో. మనం ఒక శాటిలైట్ని ఎడ్ల బండ మీద పెట్టి తీసుకొచ్చాం. సో అదే ఆ ఎడ్ల బండి మీద ఉన్న శాటిలైటే మన యాపిల్ శాటిలైట్. ఎడ్ల బండి ఎందుకంటే దానికి కూడా ఒక టెక్నికల్ రీజన్ ఉంది, లాజికల్ రీజన్ ఉంది. ఆ రోజులలో శాటిలైట్ వచ్చేసి మనం ఏదో ట్రక్కులోనో దేని మీదనో మనం తీసుకురావచ్చు. కానీ ఆ ఎడ్ల బండి ఎందుకంటే మనం వుడ్ తోటి ఆర్ఎఫ్ ఇంటర్ఫరెన్స్ కానీ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ కానీ మనం కనుక ఒక ఐరన్ ఐటమ్ మీద తీసుకొస్తే ఇంటర్ఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఇంటర్ఫరెన్స్ రాకుండా చూడడానికి ఈ చెక్కతో తయారు చేసిన ఎడ్ల బండి మీద తీసుకురావడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక ఫోటో అని మనం చెప్పుకోవచ్చు. సో మన ప్రస్థానం మన ఆ రోజు ఆ విధంగా ఆ పరిస్థితులలో స్టార్ట్ అయింది. ఇక మన మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన శాటిలైట్ ఆర్యభట్ట శాటిలైట్ 1975లో చేశారు. వీటిని మనం సోవియట్ సహకారంతో అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఓకే, సో వీటి తర్వాత మనం ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్, ఏఎస్ఎల్వి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వీటి ప్రయోగాలు చేయడం జరిగింది. ఇందులో కొన్ని ఎత్తుపల్లాలు చూసినా కానీ ఆ తర్వాత డిజైన్ చేసింది ఇదో మనం ఇప్పటి నమ్మకం అంటూ పిఎస్ఎల్వి. ఈ పిఎస్ఎల్వి ఇప్పటి వరకు 50 లాంచెస్, గత డిసెంబర్లో 2019 డిసెంబర్ వరకు 50 లాంచెస్ చేయడం జరిగింది. అందులో 48 లాంచెస్ కూడాను విజయవంతంగా శాటిలైట్స్ని అనుకున్న కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత నమ్మకం అంటూ మన పిఎస్ఎల్వి. ఓకే, ఇప్పుడు మనం రెగ్యులర్గా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 2 అండ్ జిఎస్ఎల్వి మార్క్ 3 ఈ 3 రాకెట్స్ని మనం ప్రయోగం చేస్తున్నాం. అసలు ఈ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి మనం తెలుసుకుందాం. ఇవి డిఫరెన్స్ తెలియాలంటే మనకు ఫస్ట్ శాటిలైట్స్ని మనం ఏ ఆర్బిట్లో ప్రవేశపెట్టుతామో తెలియాలి. ముఖ్యంగా మనం శాటిలైట్స్ని ప్రవేశపెట్టడానికి 2 ఆర్బిట్స్ విరివిగా ప్రపంచ దేశాలన్నీ వాడతాయి. ఒకటి ఈక్విటోరియల్ ఆర్బిట్ అంటారు, అంటే మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నీ కూడా ఈ ఆర్బిట్లో ప్రవేశపెడతారు. ఇవి మన భూమి చుట్టూ భూమధ్య రేఖ ఉంటుంది. ఈ భూమధ్య రేఖ మీద మనం శాటిలైట్ని ప్రవేశపెడతాం. వీటి హైట్ వచ్చేసి భూమి నుంచి 36,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత హైట్లో మనం ఈ శాటిలైట్ని ప్రవేశపెట్టినప్పుడు ఇది భూమి చుట్టూ తిరగడానికి 24 గంటలు పడుతుంది. మనకు ఈ శాటిలైట్ తిరుగుతున్నా కానీ ఇది కేవలం మనకు కాన్స్టాంట్గా అక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది మనం భూమి నుంచి చూసినట్టయితే. అదేంటి, శాటిలైట్ తిరుగుతున్నా కానీ మనకు ఎలా కాన్స్టాంట్గా కనిపిస్తుంది అంటారా? మనం సాధారణంగా ఇదే చేస్తుంటాం, మనం మర్చిపోతాం మన భూమి కూడా తిరుగుతుంది. మన భూమి కూడా తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అదేవిధంగా శాటిలైట్ కూడా 24 గంటల్లో ఒక చుట్టూ భూమి చుట్టూ తిరుగుతుంది. అందువల్ల రిలేటివ్ మోషన్ అనేది ఉండదు, దాంతో మనకు అది స్టేషనరీగా కనిపిస్తుంది. అందుకే వీటిని జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన జిఎస్ఎల్వి రాకెట్ వచ్చేసి ఈ శాటిలైట్స్ ప్రయోగం చేయడానికి డిజైన్ చేశారు. జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి. ఇక రెండో ఆర్బిట్కి వస్తే మనకు పోలార్ ఆర్బిట్ అంటారు. సో ఈ పోలార్ ఆర్బిట్ వచ్చేసి మనం ఎర్త్ చూసాం, పైన ఉత్తర ధ్రువం, కింద దక్షిణ ధ్రువం, నార్త్ పోల్ టు సౌత్ పోల్, ఈ రకంగా మనకు శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది. వీటి హైట్ వచ్చేసి దాదాపు శాటిలైట్ అప్లికేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనకు ఒక 500 కిలోమీటర్ల నుంచి 900 కిలోమీటర్ల వరకు హైట్లో ఈ శాటిలైట్స్ మనం ప్రవేశపెడతాం. ఎందుకు ఇంత తక్కువలో వీటిని మనం ప్రవేశపెడతామంటే వీటి అప్లికేషన్ డిఫరెంట్. ఇవి బేసికల్గా మన భూమిని ఫొటోస్ తీయాలి. మనం ఎర్త్కు ఎంత దగ్గర ఉండి ఫొటోస్ తీస్తే మనకు అంత మంచి ఇమేజెస్ వస్తాయి. అందువల్ల మనం వీటిని ఇంత తక్కువ హైట్లో ప్రవేశపెడతాం. ఎప్పుడైతే మనం తక్కువ హైట్లో ప్రవేశపెట్టామో మనకు ఈ ఆర్బిటల్ స్పీడ్ వచ్చేసి ఈ శాటిలైట్ భూమి చుట్టూ తిరిగే స్పీడ్ వచ్చేసి ఒక 100 మినిట్స్లో ఒక రౌండ్ కొట్టేస్తుంది. అంటే దాదాపు ఒక రోజులో 15 సార్లు భూమి చుట్టూ తిరుగుతారు. ఇది దగ్గర ఉంది కాబట్టి మనకు భూమి ఆకర్షణ శక్తి వల్ల ఎక్కువ సార్లు తిరుగుతుంటుంది. సో
వీటిని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటారు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటారు. వీటి ద్వారా ఎర్త్ని ఇమేజెస్ క్యాప్చర్ చేసి వాటిని అనాలిసిస్ కోసం వాటి డేటాని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు పిఎస్ఎల్వి మన బేసికల్గా పిఎస్ఎల్వి రాకెట్ వచ్చేసి ఈ పోలార్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి యూజ్ చేశారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. మన దగ్గర జిఎస్ఎల్వి కేపబిలిటీ రానప్పుడు మనం ఇదే పిఎస్ఎల్వి రాకెట్ని యూజ్ చేసి మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేసాము. అదే ఎలా అంటారా, కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనం లాంచ్ చేయొచ్చు, కానీ వెయిట్ అనేది కమ్యూనికేషన్ శాటిలైట్ వెయిట్ అనేది కొంచెం తక్కువ. మనం వెయిట్ తగ్గించుకొని ఆర్బిట్ కూడా పిఎస్ఎల్వి మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మనం గమనించుకోవాలి. కానీ బేసికల్గా పిఎస్ఎల్వి వచ్చేసి పోలార్ శాటిలైట్స్ లాంచ్ చేయడానికి యూజ్ చేశారు. ఓకే, మనం ఇప్పుడు పిఎస్ఎల్వి చూసాము, జిఎస్ఎల్వి చూసాము. వాటి యొక్క ఎందుకు డిజైన్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తామని చూసాం. మరి ఇప్పుడు ఇంకోటి మనం వింటున్నాం, జిఎస్ఎల్వి మార్క్ 3 అని. ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 ఏంటి? బేసికల్గా మనకు ఏ రాకెట్ అయినా సరే వాటి సామర్థ్యాన్ని బట్టి మనం వాటిని డిజైన్ పెంచుకుంటూ పోతాం. మనం స్పేస్లోకి ఎంత ఎక్కువ వెయిట్ తీసుకెళ్ళగలిగితే ఆ రాకెట్ వచ్చేసి అంత అడ్వాన్స్డ్ రాకెట్. ఇప్పుడు మనం ఇదే పిఎస్ఎల్వి తీసుకున్నాం అనుకోండి, మనకు పోలార్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్ అని కూడా అంటారు. ఈ పోలార్ ఆర్బిట్లోకి ఒక 1500 kg శాటిలైట్ని తీసుకెళ్ళగలం. ఈ స్టేజ్ మార్క్ 3 బేసికల్గా 2 స్టేజ్ సపోర్టెడ్ బై విత్ హెవీ 2 బూస్టర్స్, సాలిడ్ బూస్టర్స్. సో ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పుకోవాలి, అసలు ఈ స్టేజెస్ ఎందుకు, మల్టిపుల్ స్టేజెస్ ఎందుకు అంటే, మనకు ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత, ఆ ఫ్యూయల్ అయిపోయిన తర్వాత రెండో స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ రెండో స్టేజ్ ఫ్యూయల్ అయిపోయిన తర్వాత మనకు ఆ తర్వాత స్టేజ్, అది అయిపోయిన తర్వాత లాస్ట్కు ఇక మనకు ఈ డిఫరెంట్ స్టేజెస్, మల్టిపుల్ స్టేజెస్ అని చెప్పుకున్నాము. పిఎస్ఎల్వి 4 స్టేజెస్. ఇందులో వచ్చేసి ఫస్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్ సాలిడ్ మోటారు, అందులో వాడే ఫ్యూయల్ సాలిడ్ ఫ్యూయల్. అలాగే సెకండ్ అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి లిక్విడ్ ఫ్యూయల్. అలాగే జిఎస్ఎల్వి మార్క్ 2 వచ్చి మనకు ఫస్ట్ స్టేజ్ సాలిడ్, ఆ తర్వాత లిక్విడ్, ఆ తర్వాత క్రయో స్టేజ్. థర్డ్ స్టేజ్ క్రయో స్టేజ్ అండి. ఇది చాలా కాంప్లెక్స్ క్రయో టెక్నాలజీ. సో ఈ క్రయో స్టేజ్ ఏంటంటే, అందులో వాడే లిక్విడ్ వచ్చేసి మనం లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్. మనకు తెలుసు ముఖ్యంగా ఆక్సిజన్, హైడ్రోజన్ వచ్చేసి గ్యాసెస్. కానీ ఈ గ్యాసెస్ని మనం లిక్విడ్గా కన్వర్ట్ చేసి వాటిని కనుక మనం ఫైర్ చేస్తే మనకు ఎక్కువ థరస్ట్ వస్తుంది, అతి ఎక్కువ థరస్ట్ వస్తుంది. సో అందువల్ల వీటిని లిక్విడ్గా కన్వర్ట్ చేస్తాం. ఈ లిక్విడ్ కన్వర్షన్ ఎక్కడ జరుగుద్ది అంటే, మనకు మైనస్ టెంపరేచర్స్లో జరుగుతుంది. మైనస్ సెంటిగ్రేడ్, 200 degrees సెంటిగ్రేడ్, దట్ క్రయో టెంపరేచర్స్ అంటారు, వాటిలో జరుగుద్ది. సారీ. సో ఆ టెక్నాలజీ చాలా క్రిటికల్. సో ఆ టెక్నాలజీ ఇప్పుడు మనం ఇండియన్ క్రయో రాకెట్సే మనం జిఎస్ఎల్వి మార్క్ 2 అయినా మార్క్ 3లో కూడా వాడుతున్నాం. ఇక జిఎస్ఎల్వి మార్క్ 3 వచ్చేసి బేసికల్గా 2 స్టేజ్ అని చెప్పాను. సో లిక్విడ్ అండ్ క్రయో స్టేజ్ సపోర్టెడ్ బై విత్ హెవీ సాలిడ్ బూస్టర్. ఈ సాలిడ్ బూస్టర్స్ ఎంత హెవీ అంటే, ఇప్పుడు మనం ఈచ్ బూస్టర్ వచ్చేసి సాలిడ్ S200 అంటారు. 200 ton సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, రెండు కలిపి 400 ton ఉంటుంది. మనం పిఎస్ఎల్వి ఫస్ట్ స్టేజ్ కనుక చూసుకుంటే అది కూడా సాలిడ్ స్టేజే, S139 అంటారు, 139 ton ఫ్యూయల్ ఉంటుంది. అంటే మనం ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 ఫస్ట్ 2 సాలిడ్ బూస్టర్స్ కనుక తీసుకుంటే 3 పిఎస్ఎల్వీలతో సమానం. అంటే మనం జిఎస్ఎల్వి మార్క్ 3 కనుక లాంచ్ చేస్తే 3 పిఎస్ఎల్వీలు ఒకేసారి ఫైర్ చేసినంత థరస్ట్ మనకు వస్తుంది అన్నట్టు. అంత హెవీ థరస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఇట్ ఈస్ రైట్లీ సెడ్ ఇండియన్ బాహుబలి రాకెట్. ఓకే, ఇక మనం లాంచ్ ప్రాసెస్ చూసుకుందాం. ఏంటి లాంచ్ ప్రాసెస్, ఎలా జరుగుద్ది ఏంటి అనేది. యాక్చువల్గా లాంచ్ జరగడానికంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక 2 years ముందు, నార్మల్ తీసుకుంటే 2-3 years ముందే ఆ మిషన్ డిసైడ్ అయిపోద్ది. మనం ఏ శాటిలైట్ పంపించదలుచుకున్నామో, ఏ ఆర్బిట్లో ప్రవేశపెట్టదలుచుకున్నామో, అందులో ఉన్న పేలోడ్, కెమెరాస్ అయితేంది, సెన్సార్స్ అయితేంది, వాటి పేలోడ్ వెయిట్ ఎంత, టోటల్ శాటిలైట్ వెయిట్ ఎంత, ఇవన్నీ డిజైన్ చేస్తారు. ఇవన్నీ మిషన్ అనాలిసిస్ చేసి డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ బట్టి మనం ఏ రాకెట్ ఉపయోగించాలి, ఎంత శక్తివంతమైన రాకెట్ ఉపయోగించాలి అనేది డిసైడ్ చేస్తారు. సో ప్యారలల్గా అటు శాటిలైట్ డిజైన్ అవుతుంటుంది, ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ రాకెట్ డిజైన్ కూడా స్టార్ట్ అవుద్ది.
ఒకసారి శాటిలైట్ వచ్చేసి మనకు ఇండియాలో తీసుకుంటే శాటిలైట్ యొక్క సెన్సర్స్ అయితేంది, కెమెరాస్ అయితేంది, పేలోడ్ అయితేంది మనకు అహ్మదాబాద్ సెంటర్లో తయారవుతాయి. అక్కడి నుంచి మనకు బెంగళూరులో శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, శాటిలైట్ ప్రొడక్షన్ సెంటర్ ఉంది. ఆ సెంటర్కి మనకు కెమెరాస్ వస్తాయి. సో బేసికల్గా శాటిలైట్ మొత్తం కూడా అక్కడ ఇంటిగ్రేట్ అవుద్ది అలాంగ్ విత్ పేలోడ్. అక్కడ శాటిలైట్ రెడీ అయిపోద్ది. అలాగే మనకు రాకెట్ డిజైన్ వచ్చేసి తిరువనంతపురంలో సెంటర్ ఉంది. అక్కడ రాకెట్ డిజైన్ జరుగుతుంది, తిరువనంతపురం మహేంద్రగిరి. అక్కడి నుంచి మనకు రాకెట్ విడిభాగాలు మనకు శ్రీహరికోట లాంచ్ సైట్ ఫైనల్గా శ్రీహరికోటకు చేరుకుంటాయి. అలాగే రెడీ అయిన శాటిలైట్ కూడా శ్రీహరికోటకు చేరుకుంటుంది. శ్రీహరికోటకు వచ్చిన తర్వాత రాకెట్ ఒక్కొక్క పార్ట్ కూడాను ఇంటిగ్రేట్ చేసుకుంటూ అసెంబుల్ చేసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అలా. సో అలా ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ప్రతి స్టేజ్లోనూ అన్ని వెరిఫికేషన్స్, చెక్స్ అన్ని తరోగా చూసుకుంటారు, ఎవ్రీథింగ్ నామినల్గా ఉందా లేదా అనేది. ఆ తర్వాత లాస్ట్గా శాటిలైట్ ఇంటిగ్రేట్ చేస్తారు. మనం రాకెట్ బయట నుంచి చూస్తున్నప్పుడు ఫుల్లీ ఇంటిగ్రేట్ అయిన రాకెట్ చూస్తున్నప్పుడు మనకు శాటిలైట్ కనిపించదు, మీరు గమనించే ఉంటారు. సో ఆ లాస్ట్ స్టేజ్ అన్నిటికంటే పైన శాటిలైట్ ఉంటుంది. ఆ శాటిలైట్ లోపల ఉంటుంది, వాటి బయట మనకు కనిపించేది పైన స్టేజ్. వాటిని హీట్ షీల్డ్ అంటారు. హీట్ షీల్డ్ అంటే మన రాకెట్ వాతావరణం నుంచి పైకి వెళ్తున్నప్పుడు, లాంచ్ ప్రయోగం జరిగే టైంలో పైకి వెళ్తున్నప్పుడు హై టెంపరేచర్స్ జనరేట్ అవుతాయి, చాలా హై టెంపరేచర్స్ జనరేట్ అవుతాయి. వాటి నుంచి శాటిలైట్స్ని కాపాడడానికి మనం ఈ హీట్ షీల్డ్ వాడతాము. ఒక్కసారి అయితే ఎప్పుడైతే వాతావరణం దాటిపోతామో, అట్మాస్ఫియర్ దాటిపోతామో అబోవ్ 100 కిలోమీటర్స్, ఈ హీట్ షీల్డ్ సెపరేట్ అయిపోతుంది. హీట్ షీల్డ్ సెపరేట్ అయ్యి మనకు బే ఆఫ్ బెంగాల్లో పడిపోతుంది. సో అది కూడా మనం వీడియో క్యాప్చర్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాము హీట్ షీల్డ్ సెపరేట్ అయిందా లేదా అనేది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ స్టేజెస్, ఒక్కో స్టేజ్ ఎప్పుడైతే వాటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయిపోతుందో ఆ స్టేజెస్ కూడాను సపరేట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో పడతాయి. అవన్నీ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా శాటిలైట్ ఎప్పుడైతే రాకెట్ నుంచి బయటకు వస్తుందో ఆ ఈవెంట్ కూడా, శాటిలైట్ బయటకు వచ్చే ఈవెంట్ కూడా వీడియో ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇక ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత, అన్ని టెస్ట్లు అయిన తర్వాత రాకెట్ రెడీగా ఉంది లాంచ్ చేయడానికి. మరి అప్పుడు ట్రాకింగ్ వ్యవస్థ రిక్వైర్మెంట్ అప్పుడు వస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే రాకెట్ ప్రయాణం చేస్తుంటుందో, లాంచ్ ప్రయోగం జరుగుతుంటుందో, రాకెట్లో డిఫరెంట్ సబ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సబ్ సిస్టమ్స్ అన్నీ మనకు ఎలా పనిచేస్తున్నాయి, వాటి పని విధానం ఏంది, మనం అనుకున్న విధంగా పనిచేస్తున్నాయా లేదా, నిర్దిష్ట ప్రకారం పనిచేస్తున్నాయా లేదా, మన టైం లైన్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం పనిచేస్తున్నాయా లేదా, ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా. సో ఇవన్నీ కూడా మనం రియల్ టైంలో చూడడానికి మనం కంటిన్యూస్గా రాకెట్ని ట్రాక్ చేయాలి. ఆ రాకెట్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయాలంటే దాదాపు నార్మల్ కండిషన్ తీసుకుంటే రాకెట్ మనకు ఒక 20 మినిట్స్ ట్రావెల్ చేస్తారు. ఈ 20 మినిట్స్ కంటిన్యూస్గా మనం ట్రాక్ చేయడానికి ఒక గ్రౌండ్ స్టేషన్ సరిపోదు, ఒక ట్రాకింగ్ స్టేషన్ సరిపోదు. మనకు ఇండియాలోనే డిఫరెంట్ లొకేషన్స్లో ట్రాకింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇండియా బయట కూడా మనకు విదేశాలలో కూడా మన ఓన్ ట్రాకింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అవసరమైతే మనం ఇతర దేశాల సపోర్ట్ కూడా మనం తీసుకుని ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం వేరే దేశాలు లాంచ్ చేసినప్పుడు, ఇతర దేశాలు లాంచ్ చేసినప్పుడు కూడా మన ట్రాకింగ్ వ్యవస్థలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. ఈ రకంగా దేశ విదేశాల మధ్య ఎంఓయూ అండర్స్టాండింగ్ తోటి, కోఆపరేషన్ తోటి మనం ట్రాకింగ్ వ్యవస్థలు కూడా పనిచేస్తుంటాయి. ఈ రకంగా ట్రాకింగ్ వ్యవస్థ రాకెట్ని ట్రాక్ చేయడమే కాదు, శాటిలైట్ రాకెట్ లైఫ్ ఒక శాటిలైట్ని ఆర్బిట్లో ప్రవేశపెట్టేంత వరకే ఉంటుంది. ఆ తర్వాత రాకెట్ లైఫ్ అయిపోద్ది, ఒక మేబీ 20 మినిట్స్, వితిన్ 20 మినిట్స్ రాకెట్ లైఫ్ అయిపోద్ది. అప్పుడు శాటిలైట్ లైఫ్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే అప్పుడే ఆర్బిట్లో ప్రవేశపెట్టారు, అక్కడ నుంచి శాటిలైట్ ఒక్కో ఈవెంట్, ఒక్కో యాక్టివిటీ స్టార్ట్ అవుద్ది. సో రాకెట్ ట్రాక్ చేయడమే కాదు, రాకెట్ పని విధానం చెప్పడమే కాదు, మనం శాటిలైట్ని కూడా ట్రాక్ చేయాలి. శాటిలైట్ని ఆ రకంగా శాటిలైట్ లైఫ్ ఉన్నంత వరకు ట్రాక్ చేయాలి. సపోజ్ నార్మల్గా ఒక ఐఆర్ఎస్ శాటిలైట్ అయినా, కమ్యూనికేషన్ శాటిలైట్ అయినా మనం తీసుకుంటే డిజైన్ లైఫ్ డిపెండ్ అపాన్ ద డిజైన్ లైఫ్ మేబీ 12 ఇయర్స్ అలా ఉంటుంది. సో ఈ టోటల్ లైఫ్ పీరియడ్లో కూడాను మనం ఆ శాటిలైట్ని కంటిన్యూస్గా ట్రాక్ చేసి, కంటిన్యూస్గా డేటా తీసుకొని, ఆ డేటా శాటిలైట్ యొక్క హెల్త్ చెప్తుంది. శాటిలైట్ ఎలా పనిచేస్తుంది, అందులో డిఫరెంట్ సబ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, సో వాటి పని విధానం ఎలా ఉంది, అలాగే అందులో ఉన్న సెన్సార్స్ అయితేంది, కెమెరాస్ అయితేంది ఎలా పనిచేస్తున్నాయి, వాటిని మనం ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎప్పుడు ఇమేజెస్ తీయాలి. సో ఇవన్నీ కూడాను మనం శాటిలైట్ని మనం కంట్రోల్ చేస్తాం. సో ఈ శాటిలైట్ కంట్రోల్, మానిటరింగ్ అండ్ కంట్రోల్ కూడా మనకు ట్రాకింగ్ వ్యవస్థలు అవసరం. సో కంటిన్యూస్గా
24/7 మనం అన్ని శాటిలైట్స్ మనం ట్రాక్ చేస్తాం. ఈ రకంగా మనకిప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ అయితేనేమి, రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ అయితేనేమి, రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలో మనకు ఆల్మోస్ట్ 20 శాటిలైట్స్ దాకా మనకు పనిచేస్తూ ఉన్నాయి. మనకు ప్రపంచంలోనే అతిపెద్ద రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కలిగిన వ్యవస్థ మన భారతదేశానికి ఈరోజు ఉంది. సో అలాగే కమ్యూనికేషన్ శాటిలైట్స్ కూడా మనకు ఉన్నాయి. సో వీటన్నిటిని రెగ్యులర్గా ఇస్రోలో డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ట్రాక్ చేయడానికి మనకు ఇస్ట్రాక్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంది. సో నేను పనిచేసేది ఇస్ట్రాక్లోనే పనిచేస్తాను. అలాగే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ట్రాక్ చేయడానికి MCF అనే సెంటర్ ఉంది, వాళ్ళు ఆ ట్రాకింగ్ చూసుకుంటారు. ఇలా మనం రెగ్యులర్గా మన అవసరాల కోసం అని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కమ్యూనికేషన్ వ్యవస్థలు చేసిన తర్వాత ఇస్రో చాలా అంబిషియస్ ప్రాజెక్ట్స్ వైపు కూడా చేపట్టింది. మనం అందరం వినే ఉంటాము, చందమామ రావే జాబిల్లి రావే అని వింటాం కదా. అసలు ఈ పాట వినని తెలుగు పిల్లలు ఉండరు, ఈ పాట పాడుకొని తెలుగు తల్లులు ఉండరు. తెలుగే ఎందుకు, మన భారతదేశంలో ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ వాళ్ళ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలంతా ఈ పాట విని పెరిగిన వాళ్ళే, తల్లులంతా ఈ పాట పాడుకునే వాళ్ళే. కానీ వచ్చింది ఆ చందమామ మన దగ్గరికి ఇలా వస్తుంది. కాబట్టి ఇస్రో ఏం చేసింది, సో మనమే చంద్రుని దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి చంద్రయాన్-1 2008లో ప్రయోగించింది. అప్పటికి మొట్టమొదటిసారి మనం ఈ కమ్యూనికేషన్ ఆర్బిట్ కక్షను దాటి వెళ్తున్నాం. చంద్రయాన్ అంటే మనం దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు చంద్రుడు. సో ఆర్బిట్లోకి మనం వెళ్తున్నాం. ఆ చంద్రయాన్-1 వచ్చేసి చంద్రుడి మీద నీటి జాడలు, వాటర్ ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేసింది. ప్రపంచానికి మొట్టమొదటిసారి వాటర్ ఉందని కన్ఫర్మ్ చేసిన శాటిలైట్ మన చంద్రయాన్-1. దీనికి మన భారతీయులందరూ కూడా గర్వపడాల్సిన విషయం. ఓకే, సో ఆ చంద్రయాన్-1 అంతటితో ఆగలేదు. ఆ తర్వాత 2013లో ఇస్రో ఒక మహత్తరమైన ప్రాజెక్ట్ చేపట్టింది. ఆల్మోస్ట్ ఒక గొప్ప సాహసమే చేసిందని చెప్పాలి. ఏంటంటే మనందరికీ తెలుసు, మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్. మన దగ్గర అప్పటికి ఇంకా మనకు GSLV లభ్యం కాలేదు. GSLV రాకెట్, హై కెపాసిటీ రాకెట్. మన దగ్గర ఉన్నది ఓన్లీ PSLV మాత్రమే. PSLV రాకెట్ తోటి మనం ఇతర గ్రహానికి వెళ్ళాలి అని డిసైడ్ చేశాము. అది కూడాను రికార్డ్ టైంలో, విత్-ఇన్ 1.5 year టైం ఫ్రేమ్లో టోటల్ ప్రాజెక్ట్ని డిజైన్ చేసి ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మంగళయాన్ మిషన్, ఏ మిషన్ అయినా, మార్స్ మిషన్ అయినా మనకు దాదాపు ఒక 2 yearsలో ఒకసారి అవకాశం వస్తుంది. మనం తక్కువ ఫ్యూయల్తో మార్స్ మిషన్కి వెళ్ళాలంటే ఆ అవకాశం 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎప్పుడైతే మంగళయాన్, మార్స్ మన దగ్గరికి, భూమికి దగ్గరికి వస్తుందో ఆ టైంలోనే మనం శాటిలైట్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనం ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఈ రికార్డ్ టైంలో తీసుకున్న ఈ మంగళయాన్ మిషన్ను ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరు కష్టపడి చేశారు. 2013 10 నెలలు మనకు మార్స్ మిషన్ వైపు ప్రయాణం కొనసాగిస్తూ సెప్టెంబర్ 2014లో మనం ఈ ఆర్బిట్లో పెట్టడం జరిగింది. దాన్ని మార్స్ ఆర్బిట్ ఇన్సర్షన్ అంటారు. చాలా క్రిటికల్ ఈవెంట్. అంటే మనం ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రయత్నంలోనే శాటిలైట్ని విజయవంతంగా ప్రవేశపెట్టిన దేశంగా ప్రపంచ చరిత్ర రచించిన ఘన విజయానికి మనం 2015లో అమెరికా యొక్క స్పేస్ పయోనీర్ అవార్డును కూడా ఇస్రో సాధించడం జరిగింది. ఈ మిషన్ గురించి చెప్పుకోవాలంటే అతి తక్కువ బడ్జెట్లో, ఇదే పీరియడ్లో మనకు అమెరికా కూడా మార్స్ మిషన్ చేపట్టింది. దాదాపు అమెరికా బడ్జెట్లో 1/10 బడ్జెట్లో మనం ఈ మిషన్ని సక్సెస్ చేయగలిగాము. అహోరాత్రులు ఇస్రో, టీమ్ ఇస్రో, ఇక్కడ మేము ఎప్పుడు టీమ్ ఇస్రో అంటాము, టీమ్ ఇస్రో మొత్తం. ఇక మార్స్ మిషన్
సో వాళ్ళకంటే తక్కువ బడ్జెట్లో 1/10 బడ్జెట్లో మనం ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసాము. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. నార్మల్గా ఏ లాంచ్ అయినా సరే రాకెట్ ఒక 20 మినిట్స్ ప్రయాణం చేసి ఆ తర్వాత మనకు శాటిలైట్ని ఆర్బిట్లో ప్రవేశపెడతారు. కానీ ఇది డిఫరెంట్ ఆర్బిట్ కాబట్టి మన పిఎస్ఎల్వి రాకెట్ 45 మినిట్స్ ట్రాక్ చేయాలి. ఈ 45 మినిట్స్ ట్రాక్ చేయడంలో మనకు ఈస్ట్ సైడ్ వెళ్తుంది రాకెట్. ఈస్ట్ సైడ్ మన గ్రౌండ్ స్టేషన్, రెగ్యులర్ గ్రౌండ్ స్టేషన్ అయిపోయింది. ఆ తర్వాత కేవలం పెసిఫిక్ ఓషన్ మాత్రమే ఉంది, అక్కడ ఎలాంటి గ్రౌండ్ స్టేషన్ లేదు. కానీ 45 మినిట్స్లో మనకు శాటిలైట్ అనేది మార్స్ మంగళయాన్ శాటిలైట్ రాకెట్ నుంచి, పిఎస్ఎల్వి రాకెట్ నుంచి విడిపోతుంది. ఆ ఈవెంట్ని మనం చూడాలి. మనకు అక్కడ ఒక ట్రాకింగ్ స్టేషన్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి? సో మనం ఇస్రో అప్పుడు వచ్చేసి ట్రాకింగ్ స్టేషన్స్ని 2 షిప్స్ మీద ఎస్టాబ్లిష్ చేసి, నలంద అండ్ యమునా అనే షిప్స్ మీద ఎస్టాబ్లిష్ చేసి మనం ఇక్కడ వైజాగ్ పోర్ట్లో ఆ షిప్స్ స్టేషన్ మొత్తం రెడీ చేసి టెస్ట్ చేసి వైజాగ్ నుంచి ట్రావెల్ చేశారు. ఈ ట్రావెల్ వచ్చేసి ఆల్మోస్ట్ 40 డేస్ ట్రావెల్ సముద్రంలో వచ్చే ఆ లొకేషన్ రీచ్ కావాలంటే. సో 40 డేస్ కంటిన్యూస్గా ట్రావెల్ చేయడం కుదరదు కాబట్టి సో అక్కడ 2 టీమ్స్గా డివైడ్ చేసి ఇన్ బిట్వీన్ ఫిజీ అనే ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో మన టీం చేంజ్ ఓవర్ జరిగింది. ఒక టీం షిప్లో వైజాగ్ నుంచి ఫిజీ వెళ్ళడం, అక్కడ వేరే టీంకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఫ్లైట్లో రావడం, వేరే టీం ఫ్లైట్లో ఫిజీ వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సీ జర్నీ చేయడం, ఇలాంటివి ప్లాన్ చేశారు. అది చాలా కష్టతరమైన ప్రయాణం. ఆ టైంలో పెసిఫిక్ ఓషన్లో సైక్లోన్స్ ఉన్నాయి, ఇన్ బిట్వీన్ షిప్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. సో అనుకున్న టైంకి షిప్స్ రీచ్ కాలేకపోయాయి. అందువల్ల ఈవెన్ మన మంగళయాన్ లాంచ్ కూడా 1 వీక్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఫైనల్గా అనుకున్న టైంకి మనకు షిప్స్ అక్కడికి రీచ్ అయ్యి అక్కడ లొకేషన్కు వెళ్ళి పొజిషన్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి పిఎస్ఎల్వి లాంచ్ చేయడం జరిగింది. ఆ మిడిల్ ఆఫ్ ద పెసిఫిక్ ఓషన్ నుంచి ట్రాక్ చేసి ఆ మంగళయాన్ రాకెట్ నుంచి విడిపోయే ఈవెంట్ని క్యాప్చర్ చేసి మనం రియల్ టైంలో ఎయిర్పోర్ట్కి డేటా పంపించున్నాము. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రతి క్షణం అక్కడ ఏమవుతుందా, ఎలా అవుతుందా అనేది చాలా ఉత్కంఠత సాగింది. మా ఇస్రో చైర్మన్ గారు ఎవ్రీ 3 hours వాట్ ఈస్ ద పొజిషన్, షిప్స్ పొజిషన్ ఏంటి, చేరుకోగలుగుతున్నాయా లేదా అని ఇన్ఫర్మేషన్ అడిగారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ వాజ్ టాకింగ్ టు ద షిప్ టీమ్స్, మా కొలీగ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి రెగ్యులర్గా వాళ్ళతో కంటిన్యూస్ టచ్లో ఉండి మీ పొజిషన్ ఏంటి, ఎలా ఉన్నారు, ఎప్పటి చేయాలనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ టోటల్ టీమ్ ఇస్రో 16 to 20 hours పనిచేసింది ఆ మిషన్ కోసం. రియల్లీ ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అట్ ద ఎండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ వరల్డ్ రికార్డ్. ప్రపంచంలో మార్స్ వైపు వెళ్ళిన 3వ దేశం మన భారతదేశం. సో ప్రతి ఒక్క భారతీయులు గర్వించదగ్గ విషయం ఇది. ఇంతవరకు ప్రపంచ దేశాల్లో కేవలం 3 దేశాలు మాత్రమే మార్స్ని చేరుకోగలిగాయి. అందులో 3వ దేశం మన భారతదేశం. ఇక ఆ తర్వాత వస్తే ఒకే లాంచ్లో 104 శాటిలైట్స్ లాంచ్ చేశాము. అది ప్రపంచ రికార్డు, అందరూ చూశారు. ఇందులో కూడా క్రిటికల్ యాక్టివిటీ ఏంటంటే ఈ 104 శాటిలైట్స్ కూడాను మనకు సపరేట్ అవుతున్నప్పుడు ఒకదాంతో ఇంకోటి కొలైడ్ కాకూడదు, క్లాష్ కావద్దు, లేదంటే శాటిలైట్ మొత్తం పోతుంది. సో అలాంటి ఈవెంట్స్ అన్నీ కూడాను, ఆ టైమ్ లైన్స్ అన్నీ కూడాను చాలా యాక్యురేట్గా క్యాల్కులేట్ చేసి వాటిని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. నా గుర్తు లాస్ట్ వర్క్ కూడాను, చివరి వర్క్ కూడాను చాలా అనాలిసిస్ జరగడము, మోడిఫికేషన్స్ చేయడము, ఒకసారి మాడిఫై అయిన తర్వాత మళ్ళీ వాటిని టెస్ట్ చేయడం, వాటిని కన్ఫర్మ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఫైనల్గా ప్రపంచ రికార్డు మనం సాధించగలిగాము ఆ లాంచ్లో. ఇదే కాకుండా ఇస్రో వచ్చేసి నార్మల్గా ఒక రాకెట్ ద్వారా మనం ఒకే ఆర్బిట్లోకి ఎన్ని శాటిలైట్లు అయినా పంపిస్తాము. ఇప్పుడు చూసాం 104 శాటిలైట్స్ కూడా ఒకే ఆర్బిట్లో పంపించాము. కానీ ఇస్రో ఇంకో విషయం చేసింది ఏంటంటే ఒకే రాకెట్ ద్వారా వేరు ఆర్బిట్లోకి, వేరు కక్షల్లోకి శాటిలైట్స్ ప్రవేశపెట్టడం. ఇందులో కూడాను ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారు. యాక్చువల్ లాంచ్ చేయడానికి ముందు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ అప్పుడు నాకు అవకాశం దొరికింది. నేను బ్రాజిల్లో అక్కడ ట్రాకింగ్ స్టేషన్లో ఉన్నాను. అక్కడి నుంచి మన పిఎస్ఎల్వి రీస్టార్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్ స్టేజ్ ఇంజన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇంకో ఆర్బిట్లోకి తీసుకెళ్లే టైంలో నేను అక్కడి నుంచి మన పిఎస్ఎల్వి రాకెట్ని ట్రాక్ చేసి
ఆ కీలకమైన డేటాని రియల్ టైంలో అప్పటికప్పుడు మనం శ్రేయర్కోటకి నేను బ్రెజిల్ నుంచి పంపించాను. సో ఈ రకంగా ఇస్రో డిఫరెంట్ యాక్టివిటీస్లో కేవలం రెగ్యులర్ లాంచెసే కాకుండా ఈ రకంగా చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి కొత్త విషయం మనం చేయబోతున్నాము. ఇదే పిఎస్ఎల్వి తీసుకుంటే 4 స్టేజ్లు అని చెప్పుకున్నాము. ఈ 4th స్టేజీ ఒకసారి శాటిలైట్ సెపరేట్ అయిన తర్వాత అలాగే స్పేస్లో ఉండిపోతుంది. అది డెబ్రీగా ఉండిపోతుంది, డెబ్రీస్ అంటాము. ఆ డెబ్రీగా ఉండిపోతుంది, ఎలాంటి ఉపయోగం ఉండదు వాటి వల్ల మనకు. కానీ రీసెంట్గా ఇస్రో థింక్ చేసి ఆ డెబ్రీని కూడా మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు, సో మనకు ఒక స్పేస్లో ఒక చిన్న ల్యాబ్, ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎందుకు యూజ్ చేసుకోకూడదని ఆలోచించి ఆ PS4 స్టేజ్ని, వేస్ట్ అయిన స్టేజ్ని కూడా మనం ఉపయోగానికి తీసుకురావడానికి ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి. త్వరలో వాటిని కూడా మనం ఉపయోగకరంగా వాడుకొని వాటి నుంచి కూడా డేటాని మనం సేకరించే అవకాశం మనకు ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే మనం లోకల్ క్యాటిల్ షెడ్ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్పేస్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ అని పిలిపించుకునే అవకాశం. ఇప్పుడే ఎవరైతే మనల్ని స్టార్టింగ్లో సీరియస్గా తీసుకొని కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయో ఈరోజు వాళ్ళందరూ మనతో పనిచేయడానికి మన కొలాబరేషన్తో ప్రాజెక్ట్స్ చేయడానికి, శాటిలైట్స్ చేయడానికి మన దగ్గరికి వస్తున్నారు అంటే మనం ఎంత పురోగతి సాధించిందో, ఇస్రో ఎంత పురోగతి సాధించిందో మనం చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు కూడాను ఇస్రో వచ్చేసి 75 లాంచులు చేసింది. అందులో 109 శాటిలైట్స్, మన దేశానికి సంబంధించిన శాటిలైట్స్ మనం ప్రయోగం చేశాము. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ 75 లాంచ్లలో 33 విదేశాలకు సంబంధించిన 319 శాటిలైట్స్ మనం ఇప్పటి వరకు లాంచ్ చేసాం. దీనివల్ల మనకు ఆదాయం కూడా రాబట్టుకుంటున్నాం. సో ఈ రకంగా మనం చిన్న స్థాయి నుంచి ఎదిగి ఈరోజు మనం ప్రపంచంలోనే ఒక నమ్మకమైన పిఎస్ఎల్వి ద్వారా ఒక నమ్మకమైన స్పేస్ ఏజెన్సీగా మనం ఎదిగాము. ఇదెంతో పురోగతి సాధించింది. చిన్న విషయం చెప్పాలంటే మనందరం చూసే ఉంటారు, మీరందరూ చూసే ఉంటారు. మన మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట ఇమేజ్ని, ఫోటోని మనం ₹2 నోట్ మీద చూస్తాం, అందరూ చూసే ఉంటారు. అలాగే ఎప్పుడైతే మన మంగళయాన్ సక్సెస్ అయిందో మన మంగళయాన్ మిషన్ యొక్క చిత్రాన్ని, ఇమేజ్ని మన ఇండియన్ కరెన్సీ 2000 నోట్ మీద కూడా మనం చూస్తున్నాము. అంటే మన పురోగతి ₹2 నుంచి 2000 వరకు ఎదిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ నన్ను అందరూ అడుగుతుంటారు, ఇస్రోలో ఏంటి అంటే అంత సెపరేట్ ఏంటి, ఎలా ఇస్రో గొప్పతనం ఏంటి అంటారు. గత 5 దశాబ్దాలలో ఇస్రో వచ్చేసి టీమ్ వర్క్, మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్ వర్క్. ఇస్రో దేశమంతటా సెంటర్స్ ఉన్నాయి, దేశమంతటా యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ అన్ని కలిసికట్టుగా పనిచేస్తేనే ఒక లాంచ్ అనేది, ఒక మిషన్ అనేది సక్సెస్ అవుతుంది. సో వీళ్ళంతా కూడాను విత్ ఇన్ యూనిట్లో కోఆర్డినేషన్, ఆ తర్వాత ఇంకో సెంటర్ మధ్య కోఆర్డినేషన్, ఈ రకంగా సెంటర్స్కి మళ్ళీ బయట ఏజెన్సీకి కోఆర్డినేషన్, ఇవన్నీ కూడాను ఒక టీం వర్క్గా, కలెక్టివ్ ఎఫర్ట్గా చేస్తారు. సో ఈ అట్మాస్ఫియరే కేవలం ఇంత సక్సెస్ ఇవ్వడానికి మెయిన్ కారణం అని నా నమ్మకం. అలాగే వర్క్ కల్చర్ అంటే ఏదో మనం 8 hours డ్యూటీ చేస్తున్నామే అనేది కాదు. ఇక్కడ ఒక టాస్క్, మాకు ఒక టాస్క్ ఇస్తారు, ఈరోజు మనం ఈ యాక్టివిటీ కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ యాక్టివిటీ మనకు అసైన్ అవుతుందో ఆ యాక్టివిటీ అయిపోయేంత వరకు మేము ఇంటికి వెళ్ళేది అనేది ఉండదు. కేవలం ఆ యాక్టివిటీ ఫినిష్ అయిన తర్వాత మాత్రమే, అది 8 గంటలే కాను, 10 గంటలే, 16 గంటలే, 20 గంటలే కానివ్వండి. సో ఆ రకంగా డెడికేటెడ్గా, కమిటెడ్ ఎఫర్ట్స్ తోటి టోటల్ టీమ్ ఇస్రో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి మనకు రివ్యూ మెకానిజం, ఇస్రోలో రివ్యూ మెకానిజం చాలా వండర్ఫుల్గా ఉంది. సో ప్రతి విషయాన్ని కూడా రివ్యూ చేస్తారు, ఏ చిన్న విషయం వచ్చినా కానీ రివ్యూ చేస్తారు, వాటి మీద డిస్కషన్ చేస్తారు, వాటి ఎఫెక్ట్స్ ఏంటి అవన్నీ చూసుకుంటారు. ఆ తర్వాతనే మళ్ళీ కొత్త విషయాలు ఇంప్లిమెంట్ చేస్తారు. కొత్త విషయాలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడాను వాటిని మళ్ళీ టెస్ట్ చేసుకుంటారు, అన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఈ రకంగా ఎక్సలెంట్ రివ్యూ మెకానిజం ఉంది. సో ఇవన్నీ కలిసికట్టుగా ఇస్రో ఇంతటి విజయాలు సాధించడానికి కృషి చేస్తుంది. ఇక మనం నెక్స్ట్ టాపిక్, ఇస్రో ఏ విధంగా మానవ జాతికి సేవలు అందిస్తుంది, మన భారత అంతరిక్ష టెక్నాలజీ ఏ విధంగా మనకు సేవలు అందిస్తుంది. ఈ విషయం చెప్పుకోవాలంటే ముఖ్యంగా మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ చూశారు. ఈరోజు కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో చూశారు.
మన ఇన్సాట్ శాటిలైట్స్, మనం పేర్లు వినే ఉంటారు, ఇన్సాట్ శాటిలైట్, జీసాట్ శాటిలైట్, తర్వాత మనకు ఎడ్యుశాట్స్, ఈ శాటిలైట్స్ అన్నీ కూడాను మన కమ్యూనికేషన్ వ్యవస్థని అందిస్తున్నాయి. కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ ఈరోజు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇంట్లో డిటిహెచ్ టీవీలు చూస్తున్నాం. సో టీవీ లేని ఇల్లు లేదు, అందులోనూ డైరెక్ట్ డిటిహెచ్ ఉంది. సో అవన్నీ మనకు కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారానే, శాటిలైట్ వ్యవస్థ ద్వారానే వస్తాయి. అలాగే ప్రపంచంలో ఏ ఈవెంట్ జరిగినా, లైవ్ ఈవెంట్, ఏ గేమ్స్ అయినా కానీ, ఏ ఈవెంట్ జరిగినా కానీ మనం ఇంట్లో కూర్చొని మన డ్రాయింగ్ హాల్లో కూర్చొని చూడగలుగుతున్నాము కేవలం ఈ శాటిలైట్ వల్లనే. అలాగే ఇంకో ఐ థింక్ రైట్ టైం అనుకుంటాను చెప్పడానికి, ఇప్పుడు మనం కరోనా టైంలో ఉన్నాం. ప్రపంచ మానవాళి మొత్తం కూడాను కరోనా వైరస్తో యుద్ధం చేస్తుంది. ఇదే పరిస్థితి గత మహమ్మారి ఒక 100 సంవత్సరాల క్రితం స్వైన్ ఫ్లూ వచ్చింది. అప్పటికి ఇప్పటికి మనం పోల్చుకుంటే మనం ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజులలో ఇంత టెక్నాలజీ లేదు. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ప్రపంచ నలుమూలలో ఎక్కడ కరోనా ఎలా ఉంది, ఎలా విస్తరిస్తుంది, వాటి పరిస్థితి ఎలా ఉంది, ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఉండి మనం తెలుసుకోగలుగుతున్నాము. అంతేకాదు మన డాక్టర్లు అయితేంది, శాస్త్రవేత్తలు అయితేంది, ప్రపంచంలోని మిగతా దేశాలన్నీ కూడాను ఇన్ఫర్మేషన్ ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఇంత త్వరగా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనం వాటి తగ్గ జాగ్రత్తలు అయితేనేమి, మనం పబ్లిక్ని రక్షించుకునే విషయాలు అయితేనే మనం చేయగలుగుతున్నాం. ఇవన్నీ కేవలం ఈ ఇన్ఫర్మేషన్ వల్లనే సాధ్యమని నా నమ్మకం, లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు. ఈవెన్ ఇప్పుడు మనం వింటున్నాము త్వరలోనే వ్యాక్సిన్ రాబోతుందని. ఇవన్నీ ఎందుకు వీలవుతుందంటే ప్రపంచంలో ఉన్న ప్రతి శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఈ మహమ్మారికి వ్యతిరేకంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇతర శాస్త్రవేత్తలు, ఇతర దేశాల శాస్త్రవేత్తలకు ఇస్తున్నారు. సో అందువల్ల బహుశా ప్రపంచం మొత్తంలోనే ఈసారి మనం వ్యాక్సిన్ అతి త్వరగా రాబోతుందనే నమ్మకం. లేదంటే నార్మల్గా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టే వ్యాక్సిన్ అతి త్వరలో రాబోతుందని మనం వింటున్నాం. ఇలా మనకు కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇదే టైంలో ఇంకో మనం ఈ మధ్య రెగ్యులర్గా వింటున్న మాట ఏంటంటే టెలిమెడిసిన్ అంటే మనం ఇంట్లోనే కూర్చొని, మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని సలహాలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకునే విధానం. ఈ టెలిమెడిసిన్ విధానం మనం ఇన్సాట్ శాటిలైట్ ద్వారా ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము. ఈ విధానం ద్వారా ఒక రిమోట్ విలేజ్ కూడా, ఎక్కడైతే స్పెషలిస్ట్ డాక్టర్ లేడో అటువంటి రిమోట్ విలేజ్లో కూడాను పేషెంట్ అతి పెద్ద హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవచ్చు. వాళ్ళ యొక్క టెస్ట్ల వివరాలు డాక్టర్కు షేర్ చేసుకుని లైవ్లో డాక్టర్ ఇతనితో మాట్లాడవచ్చు. టెలిమెడిసిన్ ఈ రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మన ఇన్సాట్ వ్యవస్థ ద్వారా మనం ఆల్రెడీ అందిస్తున్నాం. అలాగే టెలి ఎడ్యుకేషన్, ఇది ఇంకో ఇంపార్టెంట్. టెలి ఎడ్యుకేషన్ మనకు శాటిలైట్ ద్వారా మనం ఎడ్యుకేషన్ ఆల్రెడీ మన దూరదర్శన్ షేర్ చేసుకుంటుంది. ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడాను ఎప్పటి నుంచో దూరదర్శన్లో బ్రాడ్కాస్ట్ చేస్తుంది. మనకు క్లాస్ రూమ్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని, టీవీలో చూసుకొని మనం చదువుకోవచ్చు. ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఇప్పుడు పర్టికులర్గా ఈ కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ విధానం అనేది ఊపందుకుంది. ఇప్పుడు చూస్తుంటే ఎనార్మస్గా రిక్వైర్మెంట్ పెరిగిపోయింది, డేటా బ్యాండ్విడ్త్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. ఫ్యూచర్లో కూడా ఇది మన టోటల్ విధానంలో మార్పులు రావచ్చు అనేది కనిపిస్తుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఫోర్కాస్టింగ్. ఈ ఇన్సాట్ శాటిలైట్స్ వల్ల వెదర్ ఫోర్కాస్టింగ్ వచ్చేసి ఈ సైక్లోన్స్ అయితేనేమి, వాతావరణం అయితేనేమి ముందుగా చెప్పడం, సైక్లోను ఎక్కడ ఫామ్ అయింది, ఏ దిశలో పయనిస్తుంది, ఎంత వేగంతో వస్తుంది, ఇవన్నీ వార్నింగ్స్ ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేసి మనం ఇవ్వగలుగుతున్నాం. ఇది మన శాటిలైట్ వ్యవస్థలో, ఇన్సాట్ శాటిలైట్ వ్యవస్థలో ఈ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనకు దివిసీమలో, మన తెలుగులో ఆంధ్రాలో చూసుకుంటే దివిసీమ తుఫాన్లో చాలా మానవ నష్టం జరిగింది. ఆ తర్వాత ఎన్నో తుఫాన్లు వచ్చాయి. ఏ తుఫాన్ వచ్చినా కానీ మన మానవ నష్టం చాలా తక్కువకు సీమితం చేయగలుగుతున్నాం. ఇది కేవలం మన శాటిలైట్ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎంతో ఉపకారంగా పనిచేస్తుంది. కేవలం ఈ పీరియడ్లోనే కాదు, మనకు ఎర్త్ క్వేక్స్ వచ్చిన, సైక్లోన్స్ వచ్చిన, సో ఇలాంటి మన ఫారెస్ట్ ఫైర్ జరిగిన ఇలాంటి టైంలో కూడా
మనకు కంటిన్యూస్గా శాటిలైట్స్ మానిటర్ చేసి డేటా ఇస్తే ఆ డేటా ప్రకారం మన డిజాస్టర్ మేనేజ్మెంట్ తగిన విధంగా రిలీఫ్ యాక్టివిటీస్ కూడా చేసుకుంటూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్తున్నాను. మనం ఇంటర్నేషనల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక చార్టర్ ఉంది, అందులో మన ఇండియా ఒక భాగం. ఆ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే ఏదైనా సైక్లోన్ వచ్చినా, ఏదైనా డిజాస్టర్ వచ్చినా, సపోజ్ మన ఇండియా లొకేషన్లో వచ్చిందంటే మనం ఇంటర్నేషనల్ చార్టర్ని యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేసినప్పుడు ఆ ఇంటర్నేషనల్ గ్రూప్లో కొన్ని శాటిలైట్స్ ఐడెంటిఫై ఉన్నాయి. ఏ శాటిలైట్స్ అయితే ఆ లొకేషన్ నుంచి, డిజాస్టర్ లొకేషన్ నుంచి వెళ్తున్నాయో అవి ఇమేజెస్ తీసి వాటిని మనతో షేర్ చేసుకుంటారు. వాటి వల్ల మనం ఆ ఎఫెక్ట్ ఎంత ఉంది, ఆ డిజాస్టర్ ఎఫెక్ట్ ఎంత ఉంది, మనం ఎంత రిలీఫ్ యాక్టివిటీస్ చేయాలి, ఇవన్నీ కూడాను లోకల్ అడ్మినిస్ట్రేషన్కి ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటివన్నీ కూడాను మనం చేయొచ్చు. అలాగే వేరే కంట్రీస్లో జరిగినా కూడా వాళ్ళు యాక్టివేట్ చేస్తే మన శాటిలైట్స్ కూడా వాళ్ళకు ఉపయోగం అందిస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ మిత్రులు, మనకు తెలుసా, ఈ శాటిలైట్స్ అనేటివి మనుషుల ప్రాణాలని కూడా, డైరెక్ట్ ప్రాణాలను కూడా కాపాడుతున్నాయి. విన్నారా మీరు ఇది? ఎస్, కరెక్ట్. సెర్చ్ అండ్ రెస్క్యూ అని ఉంది, శాటిలైట్ బేస్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ సిస్టమ్ అని ఉంది. ఈ సిస్టమ్ ప్రకారం ఎవరైనా ఎమర్జెన్సీలో ఆపదలో ఉన్నప్పుడు, మాకు బెంగళూరులో ఉంది, ఈ ఇండియన్ మిషన్ కంట్రోల్ సెంటర్లో ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఈ ఇన్ఫర్మేషన్ని మేము నియర్ బై, మన ఇండియాని జోన్స్గా డివైడ్ చేశారు. ఒక్కో జోన్ రెస్పాన్సిబిలిటీ ఒక కోఆర్డినేషన్ సెంటర్కి ఇచ్చారు. సో నియర్ బై కోఆర్డినేషన్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ అలర్ట్ పంపిస్తాము. వాళ్ళు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తారు. వాళ్ళు ఒక హెలికాప్టర్ ద్వారా వెళ్ళడము, ఇతర ఓకే, నియరెస్ట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తే వాళ్ళు రెస్క్యూ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తారు. ఈ రకంగా దాదాపు ఈ సిస్టమ్ మనకు 25 సంవత్సరాల నుంచి మనకు అందుబాటులో ఉంది. ఇండియాలో ఒకటి బెంగళూరులోను, ఇంకోటి లక్నో